హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. ఇలా వర్షం పడినప్పుడు చల్లగా ఉన్నప్పుడు మనకు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ వర్షం పడుతున్నప్పుడు పాయ సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. మన టీ కాఫీ తాగే కానీ సూప్ చాలా బెస్ట్. మేమైతే ఈ ముక్కలైతే ఉడకబెట్టుకుంటున్నామండి. కాళ్ళు నెక్స్ట్ ఏమో ఈ దుమ్ములు ఉంటాయి కదండి, అవన్నీ ఉడకబెట్టుకున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని అవి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఏమో స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి మిరియాలు తర్వాత ఏమో 2 యాలకులు 4 లవంగాలు వేసుకొని 2 బిర్యానీ ఆకు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని సన్నగా తరిగిన ఒక 1/2 కప్పు ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి పాయ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ నెక్స్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని సాల్ట్ కొద్దిగా మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ కప్పుతోనైతే 2 కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొత్తిమీర ఆకు ఉంటుంది కదండి, ఆకు నెక్స్ట్ కాళ్ళు కూడా కొద్దిగా అయితే వేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి. ఒక 6 విజిల్ వచ్చినంత వరకు వేయించిన తర్వాత మేము స్టెయినర్లో అయితే ఉడకపెట్టేసుకున్నాం. పాయ సూప్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టుగైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. పాయ సూప్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, పాయ సూప్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తాగారు. నిన్న వర్షం పడడం వల్ల ఈ ఘాటుగా ఉండడం వల్ల చాలా ఇష్టంగా అయితే మేమైతే ఎంజాయ్ చేసామండి. మీరు వర్షం పడినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.